మీ బైబిల్లో కొంచెం లైటింగ్ పెట్టి తీసుకుని చదువుకోండి. నేను ఇక్కడ ఇలాగే చదివేస్తాను. ఒకసారి మనం నేర్చుకుంటున్న అంశాల్లో రోమిల్ రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ మాట తెద్దాం. మనం బ్రతికిన ప్రభు కోసం బ్రతుకుతున్నాము, చనిపోయినా ప్రభు వారమయ్యున్నాము అనే విషయం. అంటే మన జీవితము దేవుడిది అనే విషయాన్ని మనము నేర్చుకుంటున్న అంశాలు. యేసు ప్రభువారు ప్రార్థనని నేర్పించారు, ప్రార్థనని శిష్యులకి నేర్పించారు. ఏం చేయాలో ఎలా చేయాలో అనే విషయాన్ని నేర్పించారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ మాటలో ఆ విషయాలు రాయబడి ఉంటాయి. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకంలో జరుగుతున్నట్టు భూమి మీద కూడా జరగాలి. ఇది యేసు ప్రభు వారు చెప్పిన మాట. అంటే స్వర్గము పరలోకము అనే దగ్గర దేవుడు ఏమనుకుంటున్నాడో అది జరిగిపోతుందంట. దేవుడు ఎలా ఊహిస్తున్నాడో అది స్వర్గంలో జరుగుతుంది, పరలోకంలో జరుగుతుంది, కానీ భూమి మీద జరగట్లే. స్వర్గలోకంలో జరుగుతుంది కానీ భూలోకంలో జరగట్లే. ఎందుకు జరగట్లే అంటే అక్కడ దేవుడి మాటకి అందరూ భయపడేవాళ్ళే. భూమి మీద దేవుడికి భయపడే వాళ్ళు ఎవరు లేరు, అరుదు, కొంతమంది. దేవుడు చెప్పింది చేయడానికి, దేవుడి మాటని గౌరవించేవాడు ఈ భూమి మీద తక్కువగానే ఉన్నారు. భయపడరు, చెప్పిన విషయాలు విని ఎవరికి భయం అనిపిస్తుంది. అందుకు దేవుడు అనుకున్న విషయాలు ఇక్కడ ఏమీ జరగట్లేదు. అది జరగట్లే కాబట్టి ఆ ప్రార్థనని చేయమన్నాడు. పరలోకంలో ఎలాగైతే అయిపోతుందో చిత్తము, ఈ భూమి మీద కూడా ఆ చిత్తము అలానే జరగాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడిన అంశాలు. మనము ఇక్కడ నేర్చుకున్న అంశాల్లో దేవుని చిత్తము ఏంటి, అసలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఎలా ప్రారంభమవుతుంది అనే విషయాలు మనం నేర్చుకుంటున్న టైప్లో ఇక్కడ దేవుడు శిష్యులను తయారు చేసిన తర్వాత ఆ శిష్యులకి ఒక బాధ్యతని అప్పచెప్పిన తర్వాత శిష్యుల కంటే కొంచెం ఒక మెట్టు ఎక్కువ సంఘ పెద్దలు అని మాట్లాడుతూ సంఘ పెద్దల గురించి మాట్లాడాడు. మన క్రైస్తవ జీవితంలో దేవుని చిత్తము ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ప్రారంభ మెట్టు మందిరం నుంచే ప్రారంభించబడుతుంది, సంఘం నుంచే ప్రారంభించబడుతుంది. ఈ సంఘం నుంచి ప్రారంభించకుండా నేను 2-3 మెట్లు దాటి చేసేస్తాను అనడానికి లేదు. సంఘం నుంచే ప్రారంభించబడుతుంది దేవుని చిత్తం. సంఘం దగ్గర మిస్ అయ్యారనుకుందండి, సంఘం దగ్గర దేవుని చిత్తం చేయలేకపోతే ఇలా వేసుకోండి, లేకపోతే ఇలా లైట్లు మీరే త్రిమూర్తి గారు ఇటు వేసుకోండి కుర్చీ. సంఘం విషయంలో దేవుని చిత్తం చేయకుండా బయట నేను అన్ని దేవుని చిత్తాలే చేసేస్తానండి అంటే కుదరదు, ఒప్పుకోడు. ప్రారంభము సంఘంలోనే అదే విషయాలు మాట్లాడుతూ దేవుడు సంఘాన్ని, చర్చ్ని తన స్వరక్తమిచ్చి విలువ పెట్టి కొన్నాడు గనుక ఆ సంఘం విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. దేవుడు సంఘాన్ని అంటే మందిరం అంటే బిల్డింగ్ కాదు, చర్చ్ బిల్డింగ్ కాదు. ఎక్కడ దేవుడి నామంలో కూడుకుని మాట్లాడుకుంటారో, దేవుని విషయాలు చెప్పుకుంటారో అది మందిరం. అది ఇల్లు అయినా అవ్వచ్చు, చెట్టు కిందైనా అవ్వచ్చు, బయట రోడ్డు మీద అవ్వచ్చు, ఇంట్లో ఎక్కడ బయటైనా అవ్వచ్చు. ఏ ప్రాంతంలో అయినా సరే కూడాను 2-3 ఆయన నామంలో కూడుకుని ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుంటా, వాక్యం వినుకుంటా ఉంటే అది దేవుని సంఘము, దేవుని మందిరం. అక్కడ దేవుడు ఉంటాడు, బైబిల్ చెప్పింది. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సేవకుడిని పిలవలే, సంఘ పెద్దల్ని పిలిచాడు. సంఘంలో ఉన్న ఆ పెద్దల్ని పిలిచి దేవుడు ఈ సంఘాన్ని తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు కనుక మీరు సంఘం విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే మందిరంకి వచ్చేవారి విషయంలో, మందిరం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని స్పష్టంగా మాట్లాడిన అంశాలు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సంఘ పెద్దలతోనే మాట్లాడాడు ఆ విషయం. కాపరి ఒక పని చేస్తాడు, సంఘ పెద్దలు ఇంకో పని చేస్తారు. కాపరి పని వేరు, సంఘ పెద్దల పని వేరు. ఇప్పుడు సంఘ పెద్దలకి ఇవ్వబడిన నియమాల గురించి కొన్ని విషయాలు మనం వినుకుంటూ వచ్చాం. మొదటగా మనం సంఘంలో ఉంటుండగా సంఘంలో ఉన్న విషయాలు, సంఘానికి ఉన్న అవసరతలు
ఏంటో ఎలాంటో అన్ని విషయాల మీద అవగాహన ఉండాలి. ఇది మొదటి మెట్టు. సంఘ పెద్దగా నియమించబడిన, ఇప్పుడు సంఘ పెద్దలు ఎవరు ఇక్కడ? అందరే కదా. సంఘ పెద్దలు అందరూ ప్రత్యేకంగా పేర్లు పెట్టి పిలిచి శాలువాలు కప్పి ఈయన సంఘ పెద్ద అని ఎవ్వరికి చెప్పడానికి ఉండదు. ఎందుకంటే అందరూ సంఘ పెద్దలే, సంఘానికి వస్తున్న వారందరూ సంఘ పెద్దలే. రైట్. ఇక్కడ సంఘ పెద్దలకి ఇవ్వబడిన ఆ నియమాల్లో మొదటి మెట్టు సంఘంలో ఏం జరుగుతుందో, సంఘంలో ఎలాంటి విషయాలు ఉన్నాయి, ఏ వస్తువులు ఉన్నాయి, ఎలాంటి వస్తువులు ఉన్నాయి, ఏంటవుతుందో ప్రతి దాని మీద అవగాహన ఉండి తీరాలి. నేను చిన్న చిన్న విషయాలు అంటే స్విచ్ల దగ్గర నుంచి ఎందుకు చెప్పానంటే, సంఘంలో అంత చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల పట్టుకు మనకి ఒక అవగాహన ఖచ్చితంగా ఉండాలి. అది సంఘ పెద్దకి ఉండే ఒక నియమం, ఇంటి పెద్దకి ఉండే ఒక నియమం. అది తెలియకుండా సంఘానికి వస్తూ ఉంటే చుట్టమే మీరు. అది తెలియకుండా సంఘంలో ఉన్న విషయాలు ఏమవుతున్నాయో అనే విషయం తెలియకుండా, సంఘంలో ఉన్నాయి ఏమి లేవు అనే విషయం తెలియకుండా మన జీవితం చర్చకు వచ్చేస్తూ ఉంటే ఖచ్చితంగా సంఘంలో ఉన్న పెద్ద మనిషి కాదు, సంఘానికి వచ్చిన చుట్టం మాత్రమే. చుట్టాల్లా ఉండద్దు, దేవుడు సంఘ పెద్దల్లా ఉండమన్నాడు. రైట్. ఇక్కడ రెండో విషయాన్ని గమనిద్దాం. సంఘ పెద్దగా ఉంటున్న టైంలో సంఘ పెద్దకి తెలియాల్సిన విషయాలు ఏమున్నాయి అనే విషయాన్ని ఒక్కసారి బైబిల్లోంచి కొన్ని విషయాలు చూద్దాం. మత్తయి సువార్తలోని 21వ అధ్యాయము, బైబిల్లోండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 మాటలు చూద్దాం సరే. యేసు దేవాలయంలో ప్రవేశించాడు. యేసు ప్రభువారు అక్కడ వ్యాపారం చేస్తున్న వారిని అందరినీ వెళ్ళగొట్టి రైట్. ఇక్కడ యేసు ప్రభు దగ్గర జరిగిన ఒక సంఘటన, యేసు ప్రభు దగ్గర జరిగిన, కష్టపడదమ్మా బైబిల్ చూడడం కష్టపడదు, చెప్పేస్తున్నాను, ప్రయాసపడద్దు అనవసరంగా. యేసు ప్రభు వారు ఆయన చాలా కోపాన్ని వ్యక్తపరిచిన సంఘటన ఇది బైబిల్లో. ఏంటి ఆ కోపము, ఎందుకు ఆ కోపం అంటే, ఆలయం ఉంది, ప్రార్థన చేసుకునే ఆలయము ఉంది. ఈ ఆలయంలో ఆలయ ప్రాంతం దగ్గర వారు చేస్తున్న పని ఏంటి అంటే రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. రకరకాల వ్యాపారాలు ఆలయంలో జరుగుతుంది. యేసు ప్రభు కోపం వచ్చి ఎవరెవరైతే ఈ ఆలయంలో ఆలయ ప్రాంగణాల్లో ఈ వ్యాపారాలు చేస్తున్నారో వారందరు బల్లలు తిరిగేస్తాడు, డబ్బులు ఇచ్చేసాడు. పావురాలు అమ్ముతున్నారు, గోవులు అమ్ముతున్నారు, అక్కడ రకరకాల వ్యాపారాలు దేవుని మందిరం దగ్గర మందిర ఆవరణంలో జరుగుతున్న టైంలో ఆయన ఆ విషయాన్ని చూసి ఓరలెక్క కష్టం అనిపించి వారి వ్యాపారపు బల్లన్నిటి తిరిగేస్తాడు, మొత్తాన్ని తిరిగేస్తాడు. తిరిగేసి ఒక మాట అంటున్నాడు, ఇది నా తండ్రి ఇల్లు, ప్రార్థించే ఇల్లు, ప్రార్థన గృహము అని ఒక బిరుదు దానికి ఇస్తూ మీరు దొంగల గృహగా మార్చాడు అని వారి మీద కోపాన్ని చూపించాడు. ఇప్పుడు ఆలోచిద్దాం, యేసు ప్రభు కోపం చూపించింది ప్రాంతం ఏది? ఇందుకి ఏ ప్రాంతంలో చూపించాడు? దేవుని మందిరము విషయములోని. అంటే యేసు ప్రభుకి దేవుని మందిరం మీద ఒక గురి ఉందా లేదా, ఒక ఆలోచన ఉందా లేదా? ఇప్పుడు కొంచెం ఆలోచిద్దాం, ఇదే విషయాన్ని ఆలోచిద్దాం. యేసు ప్రభు ఏ వ్యక్తులదైతే ఆలయంలో వ్యాపారాలు చేస్తున్నారని, సాధారణ మీరు ఎప్పుడైనా గమనించండి, అధికంగా వ్యాపారాలు జరిగేది గుడుల దగ్గరే. అయితే గుడి లోపల, గుడుల దగ్గర ఖచ్చితమైన వ్యాపారం. ఇప్పుడు అనుకుందాం, ఒక గుడి ఉంది, గుడి దగ్గర ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టి కొబ్బరికాయ, ఇంకా అగరబత్తులు, కర్పూరం, పువ్వులు, ఒక చిన్న సెట్ అవన్నీ సెట్ మహా అయితే ఒక 20 రూపాయలు 30 రూపాయలు, ఆడు 50 రూపాయలు అంటాడు. తీసుకోరా. వయసు పెరిగే కొద్దీ, సంవత్సరాలు పెరిగే కొద్దీ అక్కడ బోల్డ్ రకాల వ్యాపారాలు వస్తాయి. మీటింగ్లు అవుతూ ఉంటాయండి, ప్రేయర్ మీటింగ్లు, టెంట్లు వేసి మీటింగ్లు పెడతా ఉంటారు.
ఆ మీటింగ్లు అవుతున్న ఆ పక్కన మీరు చూడండి, టెంట్లు వేసి బైబిల్ కవర్లు, కీ చైన్లు, బెడ్ లైట్లు, మళ్ళీ బెడ్ లైట్ పెడితే ఈశ్వరుడు వెళ్తుంది దాంట్లో. బెడ్ లైట్లు, వ్యాపారం అవుతున్నాయి లేదా? దేనికి వచ్చారు అక్కడ జనం వాస్తవానికి? వాక్యము, దేవుని వాక్యము వినడానికి వచ్చారు. ఏం జరుగుతుంది అక్కడికని? అది యేసు ప్రభుకు నచ్చలే, అలాంటి పని నచ్చలే. ఇప్పుడు యేసు ప్రభు ఎవరిదైతే బల్లలు తిరిగేస్తాడో వాళ్ళెవ్వరికి దేవుని వాక్యంతో సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు, వ్యాపారస్తులు అంతే. వాళ్ళు వాక్యం తెలియని వ్యక్తులకి తిరిగేస్తాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న ఆ సంఘంలో మనల్ని ఆయన శరీరంలో ఒక భాగంగా పెట్టి మనల్ని సంఘ పెద్దలుగా నియమించాడు. ఇప్పుడు సంఘ పెద్దలు చెయ్యాల్సిన పని చేయకపోతే ఇంకెంత కోపం రావాలి? ఆడెవడో తెలియనోడు వ్యాపారం పట్టుకుంటే, ఒరే నా తండ్రి ఇంట్లో మీరు వ్యాపారాలు పెడతారేంట్రా అని కోప్పడి వాళ్ళందరినీ తిరిగేస్తున్నాడు. ఇప్పుడు సంఘ పెద్దగా ఎంపిక చేసినోడు, సంఘ పెద్దగా నియమించిన మనకి మన మీద ఇంకెంత కోపం ఉండాలి? రాదా? ఆడెవడో తెలియనోడు వ్యాపారం చేస్తేనే ఊరుకోలేదన్నప్పుడు నన్ను రక్తం పెట్టి కొన్నాడు, విలువ పెట్టి కొన్నాడు, విలువ పెట్టిన కొన్ని సంఘంలో పెట్టాడు, విలువ పెట్టిన కొన్ని సంఘంలో ఒక సంఘ పెద్దగా నియమించాడు. ఇప్పుడు తగినలాగా ఆయనకి నచ్చినట్టుగా పని చేయకపోతే అక్కడ బల్లలు తిరిగేశాడు, కొరడ కొట్టాడు. ఇక్కడ ఏం చేయొచ్చు? అప్పుడు వాళ్ళని ఎవరిని కొనలే కాబట్టి మామూలు తోస్తాడు, బల్లలన్నీ తోస్తాడు. ఇప్పుడు కొనేసాడు కాబట్టి మన మీద అధికారం ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేస్తాడు? అక్కడ తోసాడు, ఇక్కడ కోసేస్తాడు. అంత కోపం రావాలి కదా. ఇప్పుడు సంఘ పెద్దలుగా ఉంటున్న మనము ఆ విషయాల్లో లెక్కలేనట్టుంటే ఖచ్చితంగా ఎక్కడో చిన్న పొరపాటు ఉంది. రెండో మెట్టు నేను మాట్లాడతాను, శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. రెండో మెట్టు అంటే సంఘ పెద్దగా సంఘంలో ఉన్న అవసరాల విషయాల్లో, కావాల్సిన విషయాల్లో చూడాల్సి వచ్చినప్పుడు రెండో విషయం మనం కొంచెం మాట్లాడుకుని ఆపాం. ఏంటి అంటే, సంఘానికి ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో ఖచ్చితంగా సంఘ పెద్దకి ఒక అవగాహన ఉండాలి. సంఘానికి ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో అనే విషయం సంఘ పెద్దగా అవగాహన ఉండి వారిని పట్టించుకోవాల్సిన బాధ్యత మనదే. సంఘ పెద్దలదే. ఎందుకు రావట్లేదు, దేనికి రావట్లేదు, కారణం ఏంటి, ఏమైనా ఇబ్బందా, ఆరోగ్యం బాగోలేదు అనే విషయాల్లో పట్టించుకోవాల్సిన బాధ్యత మనదే. ఇది ఎప్పుడు ఎవరు పట్టించుకుంటారో తెలుసా? సంఘానికి ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అనే విషయం ఎప్పుడు ఎవరు ఎలా పట్టించుకుంటారో తెలుసా? ఏ నొప్పున్నవాడు పట్టించుకుంటారో తెలుసా? బైబిల్లోంచి ఒక విషయం తెద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, బైబిల్లో అండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25 నుంచి 27 వచనాల వరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల వరకు. కాబట్టి మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారై, వాగ్దానం పొందాలంటే ఎందుకెళ్ళి వస్తున్నాడు. అయితే మనం నశించడానికి వెనక తీయవారము కాదు, కానీ ఆత్మని రక్షించుకోవాలంటే విశ్వాసము కలిగిన వారమే ఉన్నాము. ఎందుకండి
విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను రుచి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది 10:25. కాదు, 25. నాకు ఈ తెలుగు ఇక్కడ నాకు సరే సరే చెప్తాను. కొందరు మానుకున్నట్టుగా కోరుచున్నట్లుగా సమాజముగా కూడుట సమాజంగా కూడడం మానక మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఆ దినము హ్మ్, సమీపించుట ఆ దినము సమీపించినప్పుడు మీరు చూచిన కొలది మీరు చూసే కొద్దీ మరీ మరీ ఎక్కువగా ఎక్కువగా అలాగు చేయుచు అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును సత్కారాలు చేయడానికి ఒకరినొకడు పురికొల్పువలెనని ఒకరిని ఒకడు పురుకొలుపుకోండి. ఆలోచింతుము. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే సంఘ పెద్దగా ఉంటున్న ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో అనే ఒక నొప్పి ఎవరికి ఉంటుందంటే ఈ 10:25లో మాట్లాడుతున్న ప్రకారం ఒకలా చేయమంటున్నాడు. ఏంటో ఒకలాగా దేవుడు రాకడ వచ్చే సమయం కంట వస్తున్న టైం కంట సమాజంగా కూడడం మానద్దు అంటున్నాడు. మానద్దు, సమాజంగా కూడడం మానద్దు. కాగా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మరీ ఎక్కువ చేయమంటాడు. ఏంటి మరీ ఎక్కువ చేయాలి? ఏది ఎక్కువ చేయాలి? సమాజంగా కూడడం మరీ ఎక్కువ చేయాలన్నాడు. చేస్తున్న దానికి ఇంకా ఎక్కువ చెయ్యాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. సంఘానికి వస్తున్నారా రావట్లేదనే నొప్పి భయము ఎవరికి ఉంటుందంటే సమాజంగా కూడడం మానకూడదు అనే భయం ఉన్నవాడికి ఉంటుంది. వాడికి ఆ భయం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక ట్యాబ్లెట్ ఉంది. ఆ ట్యాబ్లెట్ మీరు ఇద్దరు వేసుకోవాలి. మీరు మీ చెల్లో, మీరు మీ అక్కో. ఒకరోజు మీరు మర్చిపోయారు వేసుకోవడం. వేసుకోకపోతే నొప్పి ఎలాగొచ్చిందో మీకు తెలుసు. ఆ నొప్పి ఎలాగొచ్చిందో మీకు తెలుసు. అస్సలు అమ్మ తట్టుకోలేనంత నొప్పి అనిపించింది. ఇప్పుడు సడన్గా మీ చెల్లి ఆ ట్యాబ్లెట్ ఎక్కడో వదిలి వెళ్ళిపోయింది. మీకు ఎలాగనిపిస్తుంది? ఇప్పుడు నేను వేసుకోలేదు బాబు ఒకరోజు, ఎంత నొప్పి వచ్చిందంటే ఇప్పుడు మా చెల్లి, మా తమ్ముడు, మా అన్నయ్య పట్టుకెళ్ళలేదు, వేసుకోలేదు, ఆడ ఎంత నొప్పి వస్తుంది. ఇప్పుడు సమాజంగా కూడడం మానద్దని చెప్పాడు. మానినప్పుడు నొప్పి వచ్చిందా? లైట్ ఆపి నాకు మీ మొఖాలు కనపట్ట చూద్దామంటే. సమాజంగా కూడడం మానద్దని చెప్పాడు. ఈ మానద్దు అనే విషయాన్ని నొప్పి వచ్చింది ఎప్పుడైనా? నొప్పి రాదు. అందుకు ఎవడైనా వచ్చినా రాప్పుడు మనకు సంబంధం ఉండదు పెద్ద. మనకి నొప్పి తెలిస్తే ఎవరైనా వస్తున్నారో రావట్లేదా అనే విషయాన్ని నొప్పి తెలుస్తుంది. నేను మళ్ళీ ఇక్కడ ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేస్తున్నాను ఏంటంటే ఆ దినం వచ్చే కొద్దీ ఎక్కువ చేయమన్నాడు ఆ విషయాల్లో. ఆ రోజు వచ్చే కొద్దీ మరీ ఎక్కువ చేయాలి. సమాజంగా కూడుకోవడం ఎక్కువ చేయాలి. ఇది ఎక్కువ చెయ్యకపోతే ఆ రోజు వచ్చే టైంకి మనం నిలబడలేం. దేవుడు రాకడ వచ్చే టైంకి మనం నిలబడలేం. సంఘ పెద్దగా ఉంటున్న మనము ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే సమాజంగా కూడడం మానకూడదు. మానడానికి వీల్లేదు. అప్పుడు ఎవరు వస్తున్నారో ఎవరు రావటం చెప్పగలుగుతాం. ఇప్పుడు మనం మానేసినాం అనుకుందాం, మనం రావడమే తక్కువ అనుకుందాం, ఎవరికైనా చెప్పగలుగుతామా? ఎరా చర్చికి రా అంటే నువ్వు వెళ్ళేవేంటి అండు, నువ్వు వాడు వెళ్ళవు కానీ మళ్ళీ నాకు చెప్తావా అండు. అందుకు సంఘ పెద్దగా ఉంటున్న మనము సమాజంగా కూడడం అనేది మానకూడదు. ఒకవేళ మనం మానేమనుకోండి మనకు అర్హత ఉండదు, చర్చికి రా అనే విషయం మనం చెప్పలేం. సంఘ పెద్దగా మనం ఉంటున్నప్పుడు ఖచ్చితమైన పని చేయాల్సింది మన సమాజంగా కూడడము మానకూడదు. పురుషులు కూడా చెప్తున్నాను, సమాజంగా కూడడం మానదు. మరీ ఎక్కువ చేయమన్నాడు, అవకాశం తీసుకుని చేయమన్నాడు. ఎక్కడ కూడా అవకాశాన్ని వదలదు. శుక్రవారాలు మీకు పని ఉంటే పర్వాలేదు, కానీ పని లేకపోతే మాత్రం ఖచ్చితంగా రండి. స్త్రీల కోటాలు ఏం జరగవు ఇక్కడ. స్త్రీల కోటాలు పురుషుల కోటాలు ఏ ఉండవు. అందరినీ ఒకేసి కోటడమే. అన్ని కోటలు ఒకటే, ఎవరినైనా ఒకలాగే అంటాం.
ప్రత్యేకంగా ఉండదు. శుక్రవారం స్త్రీ కూటాలు అనే అభిప్రాయం ఉంటే దయచేసి అభిప్రాయాలు తీసుకోండి. తీసి ఇది అందరి కోసము సమాజంగా కూడడం మానకూడదు, దేవుడు రాకుండా వచ్చే సమయానికి మరీ ఎక్కువ చెయ్యాలి అనే విషయాన్ని గ్రహించుకుని మనకు పైన ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యత ఖచ్చితంగా నెరవేర్చాలి అనే విషయాన్ని గ్రహించుదాం. ఇది మాన్యం ఉంటే ఖచ్చితంగా ఆ సంఘ పెద్దగా మనం ఉండలేం, కొనసాగలేం. వచ్చేవాడికి ఆ అర్హత ఉంటుంది. ఈ సంఘ పెద్దగా ఉంటున్న మనము ఖచ్చితంగా సమాజం కూడా మానడానికి వీలేదు. రెండో విషయం దాంట్లో మాట్లాడుతున్న విషయం, ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలనే విషయాన్ని బైబిల్ చెప్తుంది అక్కడ. వచ్చేవారి గురించి ఈ రెండో మాట ఏంటంటే, దీంట్లో ఏ వ్యక్తులైతే మన సమాజంలో మనం కూడుకుంటున్నామో ఆ వ్యక్తుల యొక్క బలహీనతలు ఏమైనా తెలుసా? బలహీనతలు ఏ వ్యక్తులైతే సమాజంగా వస్తున్నారో, కూడుకుంటున్నారో, ఒకడిని ఒకడు హెచ్చరించుకుంటూ ఒకడినొకడు పురికొల్పుకుంటూ అది చెయ్యమని చెప్పాడు. అది చెయ్యాలి అంటే మనకి 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 వస్తున్న వ్యక్తులవి బలహీనతలు ఏమైనా తెలుసా? తెలీదా? తెలియదు. మనకి వారి బలహీనతలు మనకి తెలియదు. వారి చెవులకి ఏంటుందో ముక్కులకి ఏంటుందో తెలుసా? పోనీ తెలుసా? చెవులు ఏం పొడుచుకున్నారో, ముక్కులు ఏం పొడుచుకున్నారో, ముక్కున్నది కమ్మి గోల్డా, రోల్డ్ గోల్డా, ఆ చీర ఎక్కడిది, ఈ చీర మొన్న కట్టావు కదా, నాకు తెలుసు కదా, నీ పెళ్ళి రోజున కట్టావు తెలుసు కదా, ఇవన్నీ తెలుసా తెలీదా? ఎన్ని ఎకరాలు వాళ్ళకు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు వీళ్ళకి ఉన్నాయి తెలుసా తెలీదా? ఇవన్నీ పనికిమాల విషయాలు అన్నీ మనకు తెలుసు. పనికొచ్చే విషయం ఏంటి? ఎందుకు? వాళ్ళ బలహీనత తెలియాలి. వారి బలహీనత ఏంటో సంఘ పెద్దగా తెలుసుకోవాలి. పలానా విషయంలో బలహీనంగా ఉన్నారు, పలానా విషయాల్లో బలహీనత కలిగి ఉన్నారు, ఈ విషయంలో సరి చేయాలి, పురుకొలపాలి. కాదండి ఇలా చేయకూడదండి, ఇలా ఉండకూడదండి, ఎక్కడ నొప్పి ఉందో, ఎక్కడ బలహీనత ఉందో, ఆ బలహీనత ఏంటో అనేది సంఘ పెద్దగా తెలియాల్సిన బాధ్యత మీదే. నాకు తెలియదండి అన్నారనుకోండి, కొరడా చూపించాడు. అక్కడ మందిరంకి వచ్చి వ్యాపారం పెట్టినోడిని కొరడా చూపించాడు. ఇప్పుడు వారు ఎవ్వరికి జీతం ఇవ్వట్లే, మనకు జీతం ఇస్తున్నాడు, కొనేసుకున్నాడు, సొత్తు అయిపోయాం, దేవుడి మనిషి. ఇప్పుడు అలాంటిది మన ఎంత అడుగుతాడు? ఇప్పుడు చర్చకు వస్తున్న విషయాల్లో, సంఘస్థల విషయాల్లో వారి బలహీనత మనం గమనించలేకపోతే సంఘ పెద్దగా ఉండడానికి అర్హత ఉందా? నాకు తెలియదంటే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నాకు కడుపు నొప్పి వస్తుందా అని చెప్పి అనుకోండి, ఎందుకు వస్తుంది నాకు తెలియదండి అని అనుకోండి, డాక్టరేనా? కాదు. ఇప్పుడు సంఘానికి వస్తున్నారు, సంఘ పెద్దగా ఉన్నారు, సంఘ పెద్దగా ఉంటూ మీ సంఘస్థులకి ఒక బలహీనత మీకు తెలియకపోతే సంఘ పెద్దలు కాదు, మీరు కాలేదు. ఇంకా సంఘ పెద్దగా ఉంటున్నప్పుడు ఒక బాధ్యత మన పైన ఉంది. సంఘస్థుల బలహీనతకి తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకోవాలి కదా అని చెప్పి అడిగేద్దు, మీ బలహీనత ఏంటి చెప్పండి, లిస్ట్ రాసుకుంటాను, అడగద్దు. కొంచెం కనిపెట్టే ప్రయత్నం చేయాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయమన్నా కాబట్టి దొంగడు చూసినట్టు చూడొద్దు. పోలీసు వాడు దొంగడు చూస్తాడు కదా, ఇదేం తప్పు చేసాడేమో, ఇదేం తప్పు చేసిందేమో, ఇది బలహీనత పట్టేద్దాం, రాద్దాం, సరిచేద్దాం, ఇలా కాదు. సాధారణంగా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు అనుభవించేవి, ఆ వ్యక్తి పట్ల మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు అనుభవించేవి, ఆ విషయంలో బలహీనంగా ఉన్నాడు, ఈ విషయంలో నా సహోదరిని నేను పురుకొలపాలి అనే ఆలోచన మనకు రావాలి. రైట్? సంఘంలో ఉన్న వారికి, సంఘ పెద్దలుగా ఉంటున్న మనకి సంఘస్థుల యొక్క బలహీనతలు ఏంటి, బలాలు ఏంటి, అన్ని విషయాల మీద అవగాహన ఉండాలి. మూడో విషయంకి వస్తున్నాను. మూడో విషయం ఏంటంటే, వారి ప్రవర్తనని గమనించడానికి ప్రయత్నించాలి. మనిషి లోపల ప్రవర్తన అంటే సంఘ పెద్దగా ఒక ఉన్న బాధ్యత ఏంటంటే ఈ సంఘస్థుల ప్రవర్తనని గమనించాలి. కొన్ని సందర్భాల్లో మనం ప్రవర్తనని గమనిస్తాం. ఆ వ్యక్తి నవ్వుతున్నాడా, ఆ వ్యక్తి దుఃఖంగా ఉన్నాడా, ఆ వ్యక్తి కోపంగా ఉన్నాడా, ఆ వ్యక్తి చిరాకుగా ఉన్నాడా అనే విషయం మీ ఇంట్లో ఉన్న వ్యక్తుల గురించి మీకు ఐడియా వచ్చేస్తుంది. కానీ సంఘంలోకి వచ్చినప్పుడు ఒక పొరపాటు ఏం చేస్తావంటే, డైరెక్ట్గా వచ్చేసి ఫస్ట్ చేసే పని కలుగుసుకుని ప్రార్థన చేశాడు. ఇంట్లో చేయలేదా? ఇంట్లో చేశారు. చర్చికి రాగానే చర్చిలో ప్రార్థన చేసుకోవాలని ఎవరు చెప్పారు? ఎక్కడో చూశారు. ఫస్ట్ చర్చికి రాగానే
ప్రార్థన చేసుకోవాలని పోనీ బాగానే ఉంది. ఏం ప్రార్థన చేస్తారు? ఏం ప్రార్థన చేస్తారు? ఈ వారం నన్ను తీసుకొచ్చావు తండ్రి, స్తోత్రాలు, వందనాలు. నీ వాక్యం అర్థం అవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి, ఇంటికి వెళ్ళాక మర్చిపోవాలి. ఇంకా చర్చకు వచ్చినా నీ స్వార్థమే కాదా? నన్ను తీసుకొచ్చావు ప్రభువా, ఎవడన్నా రాలేదేమో, రానా వద్దని ఆలోచిస్తున్నాడేమో, ఆడి మనసు కూడా మార్చి తీసుకురా ఉంటుందా? రాగానే కూర్చుని మన స్వార్థమే చెప్పడమే, ప్రార్థన చేసి ఆమె అనేసాం. ఇప్పుడు ప్రవర్తనని గమనించే స్థాయికి రావాలి. సంఘ పెద్దలుగా ఉంటున్న మనము సంఘస్థులి ప్రవర్తన ఏంటి ఆలోచిస్తున్నారు, ఎలాగ ఆలోచిస్తున్నారు అనే స్పష్టమైన అవగాహన మనకి తెలియాలి, రావాలి. రాకపోతే సంఘ పెద్దలు కాదు, అవలేరు. బాధ్యత, దేవుని చిత్తము మనం ఈ భూమి మీద నెరవేర్చాలంటే సంఘం నుంచే ప్రారంభించబడుతుంది. ఈ సంఘంలో చేయాల్సిన పనులు చేయలేకపోతే సంఘ పెద్దగా మనం కొనసాగించలేము, దాటలేము. వారి యొక్క ప్రవర్తన ఏంటి, ఎందుకు అలాగున్నారు, ఎందుకు అలా చేయలేకపోతున్నారు అనే ప్రతి విషయాన్ని ఖచ్చితంగా సంఘ పెద్దగా ఉంటున్న మనదే ఆ బాధ్యత. వారి ప్రవర్తన, మొన్న బాగున్నారు, ఈరోజు ఎందుకు బాగోలేదు, ఆలోచన తేడా ఉంది. ఈ విషయాన్ని కనిపెట్టలేకపోతే సంఘ పెద్దగా చాలామంది అవలేం. నేను చేసే పనుల్లో ఒక పని నేను చెప్తాను. నేను గమనిస్తాను ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చారో, ఎలాగొచ్చారో, ఎలాంటి ఆలోచనతో వచ్చారో. ఒకవేళ సంఘంలో ఉన్నవారు కొంచెం డల్గా వచ్చారనుకోండి, ఎవరైనా అడుగుతారా ఎందుకు డల్ వచ్చారని? ఏ డల్గా ఉన్నావు ఎందుకని అడుగుతారా? ఎందుకు డల్గా ఉన్నాడు అంతే, ఎందుకు నీరసంగా ఉంది అంతే. ఎందుకో ఉందని మనమే అనుకుని ఒక్క మాట కూడా అడగం. మన బాధ్యత ఆ వ్యక్తుల ప్రవర్తన ఎందుకు అలాగుంది అది గమనించాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, పోలీసుడు దొంగోడిని చూసినట్టు చూడకూడదు. మీరు సాధారణంగా నీ తోటి సహోదరుడిగా వారి క్షేమాన్ని కోరుతూ ఆ విషయాన్ని గమనించే ప్రయత్నము చేయాలి. 4వ విషయంకి వస్తున్నాను. చెప్పనా 4వ విషయం? సంఘ పెద్దలకు చెప్పనా వద్దా? ఏంటారా? సంఘ పెద్దలకి ఒక బాధ్యత ఏంటంటే, సంఘంలో కూర్చున్న తర్వాత నీ పక్కన ఉన్నవాడు వెంటనే నిద్రపోతున్నాడు చూడాల్సిన బాధ్యత నీదే. ఏంటది? చాలా పెద్ద బాధ్యత అది. తెలియని, కన్నపడని, లెక్క చెయ్యని ఒక చిన్న నిర్లక్ష్యమైన ఒక పని అది. నీ పక్కన ఉన్నవాడు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం వింటున్నాడా, నిద్రపోతున్నాడా అని సంఘ పెద్దగా చూడాల్సిన బాధ్యత నీదే. ఒక క్లాస్ చెప్తున్నప్పుడు ఎవడన్నా పిల్లోడు నిద్రపోతున్నాడు అనుకోండి, టీచర్ ఏం చేస్తాడు తెలుసా? చితక్కొట్టేస్తాడు. క్లాస్లో నిద్రపోతావురా అని అక్కడి నుంచి ఇస్తాడు చాక్ పీస్ డస్టర్. మంచి షూటర్స్ వాళ్ళు, ఒలింపిక్కి వెళ్ళాలి అలాంటి వాళ్ళు. అక్కడి నుంచి ఇసురు కొడతాడు లే అని. ఎందుకు ఆయన లేపాలి? పోయింది పడుకుంటే పొడికేళ్ళే, నాకు ఎందుకు అనుకోవచ్చు కదా మాస్టర్. వాళ్ళ క్షేమాన్ని కోరుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా టీచర్ బాధ్యత అది. ఇప్పుడు సంఘ పెద్దలుగా ఉంటున్న మనము ఇక్కడ నీ పక్కోడు ప్రవర్తన గమనిస్తూ వింటున్నాడా లేదా కూడా గమనించాల్సిన బాధ్యత ఇదే. కొన్నిసార్లు కూర్చుని ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఆలోచన వెళ్ళిపోద్ది. అంటే కూర్చున్నట్టుగానే శవం ఉన్నట్టే ఉంటుంది. కళ్ళు ఊపుతుంది, తల ఊగిపోతుంది, అన్నీ ఊగుతాయి, మైండ్ ఉండదు. గమనిస్తారు ఎప్పుడైనా? కూర్చుంటారు, వింటున్నట్టే ఉంటారు, తల ఊపుతారు. ఎవడు నిర్రోడ్ చేస్తాడంటే చెప్పాడు నన్ను, ఆ నిర్రోడ్ చేసేద్దాం ఏంటన్నట్టు నటించి అనుకుని తల ఊపుతారు, కానీ మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. గమనిస్తాం. అది సంఘ పెద్దలుగా మనదే. చిన్న తట్టారనుకోండి, కాల్ మీద ఇలా మామూలుగా తట్టారనుకోండి, టక్కన ఆ లోకం నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. ఏదో ఊహిస్తారు కదా. ఈ పనులన్నీ సంఘ పెద్దలుగా చేయాల్సిన బాధ్యతలు. ఇవి చేయకుండా దేవుని చిత్తాన్ని మీరు చేయలేరు. చాలా చిన్న చిన్న విషయాలే కానీ ఖచ్చితంగా సంఘ పెద్దలుగా చెయ్యాల్సిన బాధ్యతలే. సంఘంలో ఉంటూ మొట్టమొదటి మెట్టి నేను మాట్లాడినప్పుడు సంఘంకి ఏమున్నాయో, ఏం కావాలో, ఎలాంటివి ఉన్నాయి, ఏంటి వస్తున్నాయి, ఏంటి రావట్లేదు, ఏం పోయింది, వస్తువుల మీద, అన్నిటి మీద
అవగాహన ఖచ్చితంగా ఉండాలి చెప్పాను. రెండో మెట్టు, సంఘం లోపల ఉన్న వ్యక్తుల పట్ల సరియైన అవగాహన లేకపోతే, సరియైన ఆలోచన లేకపోతే సంఘ పెద్దగా ఉండలేము. ఐదో విషయం చెప్తాను నేను. ఈ చర్చ్ లోపల, సంఘం లోపల చేయాల్సిన పనులు, ఖచ్చితంగా దేవుని మాటని పంచే ప్రయత్నం చేయాలి. దేవుని మాటని రాని వారికి, అర్థమవని వారికి, మీకు ఏదైనా కొత్త విషయం అర్థమవుతే ఖచ్చితంగా పంచే ప్రయత్నం చేయాలి. దేవుని మాటని పంచాలి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నప్పుడు నేనేం మాట్లాడుతున్నానో ఆ మాట మీకు అర్థమవుతుంది. లోపల ఇంకో కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి ప్రత్యేకంగా. అది నాకు వినపడదు, నాకు కనపడదు, మీకు అర్థమవుతుంది, మీకు వినపడుతుంది. ఆ విషయాన్ని పంచడం ప్రారంభించాలి. ఈరోజు మాట్లాడుతున్నప్పుడు నేను ఇలా ఉంటున్నాను, ఇలా చేయలేకపోతున్నాను, ఆ విషయం నాకు అనుభవపూర్వకంగా వచ్చింది, తెలిసింది. ఇలాగ నేను పంచుకోవాలి. పంచుకోవడం రాకపోతే దేవుడు ఇవ్వడం ఆపేస్తాడు. ఏ విషయంలో అయినా సరే మీ హస్తం కొరచ అయితే, మీరు పంచుకోవడం నోటి కొరచ అయితే, పంచుకోవడం తగ్గి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఎవడు ఎక్కువ ఎవరైతే పంచుకుంటారో వారికే దేవుడు ఇస్తాడు. మీకు అర్థమైన విషయాలు రాని వారికి చెప్పే ప్రయత్నం చేయాలి, వారికి పంచుకునే ప్రయత్నం చేయాలి. అవకాశం ఉంది. ఇది సంఘ పెద్దలు చేసే పనులు, సంఘ పెద్దలుగా ఉండాల్సిన పనులు, సంఘ పెద్దగా చేయాల్సిన పనులు. ఇది రెండో మెట్టు. ఫస్ట్ మెట్టు, మందిర ఆవరణలో ఏం ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి, ఏం లేవు, ఏం వస్తున్నాయి, ఎలాంటివి రావట్లేదు, అన్ని విషయాల మీద అవగాహన ఉండాలి. రెండో మెట్టు, సంఘ పెద్దకి అంటే దేవుని చిత్తం చెయ్యాలి అంటే సంఘ పెద్దగా ఉండాల్సిన ఒక బాధ్యత ఏంటంటే, సంఘంలో ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు, ఎందుకు వచ్చారు, ఎందుకు రావట్లేదు, వారి ప్రవర్తన ఏంటి, వారి ఆలోచన ఏంటి, వారి బలహీనతలు ఏంటి, ఎందుకు అలా ఉన్నారు, నేను వారికి నా దేవుని వాక్యం పంచుకోవడానికి నాకు అర్హత ఉందా లేదా, అవకాశం ఉందా, ప్రతి విషయంలోని ఒక సరి అయిన అవగాహన కలిగి ఉండాలి. నాకు తెలియదండి, నా భక్తి నేనే చేస్తానండి, నా ప్రార్థన నాదే అండి, నేను వింటే సరిపోద్దండి, నేను విని వెళ్ళిపోతే సరిపోద్దండి, నా భక్తి నాదే అంటే స్వార్థపరుడి లిస్టులో వేస్తాడు దేవుడు. సంఘ పెద్దగా ఉంటున్న మనము సంఘంలో చేయాల్సిన కార్యక్రమాలు చేయకపోతే ఖచ్చితంగా దేవుడు మనని సంఘ పెద్దగా ఎంపిక చేయడు. చుట్టంలాగే, బంధువులాగే ఉంటాం. మూడో మెట్టుని చెప్తాను, సంఘ పెద్దగా ఉండాల్సిన ఒక మూడో మెట్టు. ఏంటి ఆ మూడో మెట్టు అంటే, బైబిల్లో ఉండే ఒక మాటని మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12-13 మాటలు చూద్దాం. ప్రతి నాలుక దేవుణ్ణి స్తుతించును అని ప్రభు చెప్తున్నాడు అని రాయబడి ఉంది కనుక మనలో ప్రతివాడు తన గురించి దేవుడికి లెక్క అప్ చెప్పుకోవాలి. దేవుడికి ఒక అకౌంటబిలిటీ ఉంది, ఆ లెక్క అప్ చెప్పుకోవాలి. కాగా మనము ఇంక మీదట తీర్చుకోవాలా, ఒక్కరిని ఒకరు తీర్పు తీర్చుకోకూడదు. ఇది కాక సహోదరునికి అడ్డము ఆటంకము కలుగు చేయకుందామని నిశ్చయించుకోండి. చాలు. ఇప్పుడు నా చూసండి, నేను ఇదే మాటని నేను మీకు అర్థమయ్యేలా మాట్లాడేస్తాను. ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుని ప్రజలకి, దేవుడికి సంబంధించిన మనుషులకి ఇక్కడ కూర్చున్న మనము ఆటంకం కింద మారకూడదు, అడ్డు కింద మారకూడదు. వారిపైన తీర్పులు తీర్చేసి వారిని అలాగనిసి ఇలాగనిసి, లేదా ప్రాముఖ్యమైన ఒక మాట ఏమంటున్నాడంటే, మనము వారికి ఆటంకం కింద మారకూడదు. ఏమన్నా నేను, మనము ఒకరికి ఆటంకం కింద మారడానికి వీలు లేదు. దేవుడు ఒప్పుకోడు, దేవుడు దాన్ని ఒప్పుకోడు. మన వల్ల ఎవరికి ఆటంకము ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు నేను సంఘ పెద్దకి మూడో మెట్టు ఏంటో నేను ఇప్పుడు మాట్లాడతాను, వినడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని బట్టి ఏ ఒక్కడు కూడా సంఘాన్ని నిందించడానికి వీల్లేదు. నా మాట అర్థమైందా? మిమ్మల్ని బట్టి, ఇక్కడ కూర్చుంటున్న మిమ్మల్ని బట్టి
ఏ బయట వ్యక్తి కూడా సంఘాన్ని పన్నెత్తి మాట అనడానికి లేదు. మిమ్మల్ని బట్టి అన్నాను, వారి సంఘాన్ని అనొచ్చు. నేను అంటున్న మాట ఏంటంటే మిమ్మల్ని బట్టి మీరు ఆటంకం కింద మారారంటే సంఘాన్ని అంటారు. సంఘం ఎవరు కొన్నారు? ఇప్పుడు దేవుడు స్వరక్తం ఇచ్చి విలువ పెట్టి కొన్న సంఘాన్ని నిన్ను వలె నీకు వలె నీకు వలె నీకు వర ఎక్కడైనా ఆటంకము అనేది వారికి వస్తే, వారు నిన్ను బట్టి అభ్యంతర పడితే, నిన్ను బట్టి వారు ఎక్కడైనా ఇబ్బంది పడితే, నిన్ను బట్టి వారు దేవుని సంఘానికి రావడానికి కానీ దేవుని సంఘం మీద నింద వేయడానికి కానీ కారణము నువ్వే అయితే దేవుడు నిన్ను క్షమించడు జీవితంలో. నేను మరలా చెప్తున్నాను, సంఘ పెద్దగా ఉంటున్నా నువ్వు, సంఘ పెద్దగా ఉంటున్నా చలామణి నువ్వు, నిన్ను బట్టి ఏ వ్యక్తి అయినా బయట వ్యక్తి అభ్యంతరపడి సంఘం మీద ఒక మాట అన్నాడంటే ఆ తీర్పు, ఆ శాపము, ఆ నష్టము జీవితంలో అనుభవించేస్తావు. జాగ్రత్త. సంఘ పెద్దగా ఉంటున్నాడు నువ్వు, నిన్ను బట్టి నీ వల్ల ఎవరు అభ్యంతరపడడానికి వీలేదు. సంఘాన్ని ఒక మాట అనడానికి వీలేదు. ఒకవేళ నిన్ను బట్టి, నీ జీవితం బట్టి, నీ బ్రతుకుని బట్టి, నీ ఆలోచన బట్టి, నీ భక్తి బట్టి ఏ వ్యక్తి అయినా అభ్యంతరపడి సంఘాన్ని ఒక దూషించాడా, మీ చర్చు అన్నాడా, మీ చర్చోలు ఇలాగా అన్నాడా, ఖచ్చితమైన లెక్క చెప్పుకుంటూ జాగ్రత్తగా. నిన్ను బట్టి సంఘాన్ని దూషించడానికి వీల్లేదు. ఇప్పుడు ఆలోచిద్దాం. ఈ సంఘంలో ఉన్న ఉదాహరణకి చెప్తున్నాను, ఉదాహరణ. ఈ సంఘంలో ఉన్న ఒక వ్యక్తి దొంగతనం చేసి దొరికిపోయాడు అనుకుందాం. దొంగతనం చేసి దొరికిపోయాడు ఒక వ్యక్తి, ఒక స్త్రీ దొంగతనం చేసి జరిగిపోయాడు. జనము మాట్లాడతారు, ఆడు చర్చికి వెళ్తున్నాడు కదా, ఆవిడ చర్చికి వెళ్తుంది కదా, ఆడు చర్చిలో ఉంటాడు కదా అని అంటారు. ఆ ఒక్క మాట చాలు నీ మీద శిక్ష రావడానికి. దేవుడు విలువ పెట్టిన సంఘాన్ని ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని బట్టి ఏ వ్యక్తి అయినా అభ్యంతరపడి దేవుని సంఘాన్ని ఒక మాట అన్నాడా, లెక్క ఖచ్చితంగా అప్పచెప్పుకోవాలి. జాగ్రత్త, మీ పైన బాధ్యత ఉంది. మిమ్మల్ని బట్టి ఎక్కడ కూడా సంఘాన్ని దూషించడానికి వీల్లేదు. అంత జాగ్రత్తగా ఉండాలి, అంత జాగ్రత్తగా ఉండాలి. రెండో విషయం చెప్తున్నాను, రెండో మాట. మిమ్మల్ని బట్టి సంఘంకి అగౌరవం రాకూడదు. సంఘ పెద్దలుగా ఉంటున్న మనల్ని బట్టి సంఘానికి అగౌరవము అనేది రాకూడదు. ఒకవేళ అగౌరవం అనేది వచ్చిందంటే డైరెక్ట్గా మనల్ని బట్టి క్రీస్తుకు వచ్చినట్టే, యేసుకు వచ్చినట్టే. అగౌరవం అనేది మన బట్టి ఎక్కడ రావడానికి వీలేదు. సంఘం మీద నింద రాకూడదు. ఈ అగౌరవం అనేది కూడా ఎక్కడ కూడా సంఘం మీద రావడానికి వీల్లేదు మనల్ని బట్టి. ఇప్పుడు ఆలోచిద్దాం. ఒక మంచి చర్చ్ ఉంది, ఆ చర్చిలో మంచి కార్యక్రమాలు చేస్తారు, మంచి పనులు చేస్తారు. జనాల్లో ఒక మంచి పేరు ఆ చర్చికి ఉంది. ఇప్పుడు ఆ సంఘ కాపురి ఏం తప్పు చేశాడు అనుకోండి, చర్చుకున్న ఆ గౌరవం అంతా ఉంటుందా, నిలబడిపోద్దా? ఖచ్చితంగా ఏమవుద్ది? ఇప్పుడు సంఘ కాపరికి పోయిందా, సంఘానికి పోయిందా? అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే ప్రభావం ఎక్కడ పడుతుంది అర్థమవుతుందా? సంఘం మీద పడిపోతుంది. దేవుడు స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న, విలువ పెట్టి కొనిన సంఘాన్ని మీద ఒక వ్యక్తి వల్ల పోతుంది. ఇప్పుడు చూడండి, అంటే మనం చేసే ఒక చిన్న పొరపాట్లు, చిన్న బలహీనతలు దేవుని సంఘం మీద నిందలేస్తూ దేవుని సంఘాన్ని అగౌరవపరిచే స్థితికి వస్తుంది. కారణం మనం అవుతున్నాం, లెక్క మనమే చెప్పుకోవాలి. మూడో విషయం చెప్తున్నాను. ఈ మూడో విషయం ఏంటంటే, సంఘ పెద్దలుగా ఉంటున్న మనము దేవుని మాట ఎవరికి అవసరత ఉందో వారికి చెప్పడానికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. దేవుని మాట ఎవరికైతే అవసరం ఉందో వారికి ఖచ్చితంగా చెప్పడానికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఎవరికి ఇంతకీ నేను అంటుంది? దేవుని మాట ఎవరికి చెప్పాలంటున్నాను? చర్చోలకు కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతుంది చర్చ్ బయట. ఇందాక వరకు రెండో మెట్టు చెప్పింది చర్చ్ లోపల. ఇప్పుడు నేను మాట్లాడుతుంది చర్చ్ బయట.
దేవుని మాట ఎవరికి అవసరం ఉందో వారికి ఖచ్చితంగా అప్పచెప్పాలి, ఇవ్వాలి. అది సంఘ పెద్దగా ఉంటున్న మన బాధ్యత. దేవుని మాటని వారికి అందించాలి. ఏ వ్యక్తులకైతే ఆ అవసరం ఉందో, ఏ వ్యక్తులకైతే ఆ మాట కావాలో ఖచ్చితంగా ఆ మాటని తీసుకెళ్ళి అప్పచెప్పాల్సిన బాధ్యత మనదే. రైట్. 4వ విషయంకి వచ్చేస్తున్నాను నేను త్వరగా. 4వ విషయం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా బలహీనపడుతున్నప్పుడు, మీకు తెలిసిన వ్యక్తి బలహీనపడినప్పుడు, ఒకసారి యాకోబు పత్రిక వద్దాము. 5వ అధ్యాయము బైబిల్లోండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14-16 మాటలు చూద్దాం. యాకోబు పత్రిక 5వ మీలో ఎవరైనాను రోగి అయి ఉంటే అతడు పాస్టర్ గారిని పిలిపించి, రోగి అయితే ఎవరిని పిలవాలంట? పాస్టర్ కదా. పాస్టర్ చెప్పకూడదు. అయితే ఎవరి బాధ్యత? మీలో ఎవరైనా రోగి అయితే సంఘ పెద్దలకి ఇవ్వబడిన బాధ్యత. చూసారా, మా పాస్టర్ గారిని పంపుతాను కాదు, మా పాస్టర్ గారు చెప్పానండి కాదు, మా పాస్టర్ గారు వస్తారండి కాదు. ఎవరిది పని అది? సంఘ పెద్దలది పని అది. మీలో ఎవరైనా రోగి అయితే, ఎక్కడైనా అనారోగ్యం ఉంటే, ఆరోగ్యం బాగోకపోతే వెళ్ళి సంఘ పెద్దలు వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయాల్సిన బాధ్యత సంఘ పెద్దలకే ఇచ్చాడు, కాపరికి కాదు. అంటే సంఘ పెద్దలకి ఉన్న ఒక నియమం, బయట ఎవరికైనా బాగోకపోతే ఖచ్చితంగా వెళ్ళి పలకరించి చిన్న ప్రార్థన చేసి రావాల్సిన బాధ్యత మీదే. అనారోగ్యంతో ఉంటే మన దగ్గరికి ఒరియామ వస్తూ ఉంటుంది, ఒరియావిడ వస్తూ ఉంటుంది కదా. 2 వారాలకు ఒకసారి నా ఇంటి తలుపు కొట్టి, బాబు మా అమ్మకి దయ్యం పట్టింది అంటది, మా పిల్లకి దయ్యం పెట్టింది, ఒక వెంటనే రా అంటది. ఏంటేంటో చేసేస్తుంది, ఏంటంటో అరిసేస్తుంది, ఏంటంటో కేకలు వేసేస్తుంది, జుట్టు ఎరగిపోసేస్తుంది, తిరిగేస్తుంది, మాట అంటలేదు, పడిపోతుంది, లెగుతుంది, త్వరగా రా అని నా దగ్గరికి ఏడ్చుకుంటూ వస్తుంది. 2 వారాలకి ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. నేను వెళ్ళడం, వదిలించడం, మళ్ళీ రావడం, మళ్ళీ 2-3 వారాలు మళ్ళీ పడుతుంది, మళ్ళీ వెళ్ళడం, వదిలించడం, రావాలి. ఇప్పుడు ఈ యాకోబు పత్రిక ప్రకారం నేనేం చేయాలి? సంఘ పెద్దల్ని పిలిపించి ఇప్పుడు నుంచి ఆ పని చేస్తాను. ఆవిడ మా ఇంటికి వచ్చి దయ్యం పట్టింది మా పిల్లకి అనగానే, అమ్మ నేను బైబిల్ మొన్నే చదివాను నాకు తెలియదు అని చెప్పి, ఈ వచనం ప్రకారం మా సంఘ పెద్దలు వస్తారు అని చెప్పి మీలో ఎవరికైనా ఫోన్ చేస్తాను. ఎవరు వెళ్తారు దయ్యం వదిలించడానికి? ఎవరు వదులుతారు? ఇప్పుడు ఎవరు వెళ్తారు? నేను సంఘ పెద్దను కాబట్టి దయ్యం వదిలించడానికి నేను వెళ్తానన్నా అని అనువులు ఎవరున్నారు? వెళ్ళరా? మరి సంఘ పెద్దల బాధ్యత అది. మరి ఎప్పుడు వస్తుంది? సంఘ పెద్దలకు ఇవ్వబడిన బాధ్యతలు నెరవేరుస్తే సంఘ పెద్ద అని చెప్పడానికి ఉంటుంది. ఈ భూమి మీద దేవుని చిత్తము జరగాలి అంటే ఖచ్చితంగా సంఘ పెద్దగా ఉంటున్న మనము, మీరు ఇక్కడ బయట విషయాల్లో ఖచ్చితంగా కలాగ చేసుకోవాలి. దేవుని మాట పంచడంలో, దేవుని మాట చెప్పడంలో మిమ్మల్ని బట్టి ఎవడైనా అభ్యంతరపడ్డా, మీకు మామూలుగా ఉంటుంది ఆ విషయంలో. ఏ వ్యక్తి అయినా మిమ్మల్ని బట్టి అభ్యంతరపడి సంఘం మీద ఒక నింద, సంఘం పట్ల ఒక చిరాకు, సంఘం మీద ఒక అసహ్యము, ఎక్కడైనా ఆటంకం కింద మారేవో ప్రమాదకరమైన దారిలో వెళ్ళిపోవని అర్థం. బయటికి రావడం మళ్ళీ కష్టం, జాగ్రత్త. సంఘ పెద్దగా ఉంటున్నా దేవుని చిత్తము చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా బయట విషయాల్లో కూడా సంఘ పెద్దగా నీ చాలా బాధ్యత ఇవ్వబడింది. బైబిల్లో దేవుని చిత్తము చెయ్యాలి అంటే సంఘ పెద్దగా చాలా బాధ్యత ఇవ్వబడింది. బాధ్యత ఎక్కువ సంఘ పెద్దలపైనే ఉంది. మొదటి మెట్టు సంఘంలో జరుగుతున్న విషయాలు, సంఘం లోపల ఉన్న విషయాలు, వస్తువుల విషయాల్లోని ఏ ఉన్నాయి, ఏమి లేవు, ఏవి కావాలి, అన్ని విషయాల మీద అవగాహన ఉండాల్సిన బాధ్యత మనదే. రెండోది, సంఘం లోపల ఉన్న వ్యక్తులు
ఏమున్నారు, ఎలా ఉన్నారు, ఏ ఆలోచనతో ఉన్నారు, ఎలా నడిపించబడుతున్నారు, ఏ బాధతో ఉన్నారు, ఎలాంటి బలహీనత ఉన్నారు అనే విషయాలు తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే. మూడోది సంఘం బయటది. సంఘ పెద్దలుగా సంఘము బయట, ఈ బయట విషయంలోని ఎక్కడ కూడా మిమ్మల్ని బట్టి ఏ వ్యక్తి అయినా అభ్యంతరపడి సంఘం మీద ఒక మాట, సంఘాన్ని కనుక అగౌరవిస్తే, సంఘాన్ని కానీ చులకనగా చూస్తే, నిన్ను బట్టి ఎవరైనా అభ్యంతరపడ్డారు సంఘం విషయంలో, మందిరపు విషయాల్లో అని అంటే ఖచ్చితంగా ప్రమాదకరమైన దారిలో ఉన్నాం. ఆఖరిది దీంట్లో మిమ్మల్ని బట్టి సంఘ పెద్దలను బట్టి మీ సంఘ కాపర్ని ఒక మాట కూడా అనట్లేదు. తెలుసా? మిమ్మల్ని బట్టి మీ కాపర్ని ఒక మాట అనట్లేదు. ఒక మాట అనడం లేదంటే మీ జీవితాన్ని చూసి ఇదే రేటు మీ పాస్టర్ చెప్పింది, ఇదేనా మీ చర్చలో చెప్తున్నారు, ఇదేనా మీ పాస్టర్ బోధిస్తున్నాడు, ఆయనేమో ఒకటి చెప్తాడు, మీరు ఇంకోటి చేస్తావు, ఇంకోటి చేస్తావా అని మాట అన్నారంటే అది నా మీద పడినట్టు, మీ మీద కాదు. ఇప్పుడు ఈ మాటలు ఊర్లో కొంతమంది వింటారు, వారికి కొంత అర్థం అవుతుంది. ఓహో ఇలా చేస్తారా, ఇలా చేయకూడదా అనే విషయం. ఇప్పుడు ఆ విషయం చేయకూడదనే విషయము మీరు చేస్తున్నట్టు కనిపించారు అనుకోండి, మిమ్మల్ని అనరు, నన్ను అంటారు. మీ పాస్టర్ చెప్పింది ఇదేనా, నేను వాళ్ళకి అన్యాయం చేసింది ఏదీ లేదండి, మళ్ళీ అన్యాయంగా నన్ను అంటారు. ఎవరిని బట్టి? సంఘంలో ఉన్న పెద్దలను బట్టి. సంఘ పెద్దలకి చాలా బాధ్యత ఇవ్వబడింది. ఆ బాధ్యత విషయంలో దేవుని చిత్తం అది నెరవేర్చాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఆఖరికి ఒక వచనం తీసి నేను ముగిస్తాను. మత్తయి సువార్తకు వద్దాం, 23వ అధ్యాయం. బైబిల్ నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 13 నుంచి చూద్దాం. 13. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని మూయుదురు. ఎవరంట? మళ్ళీ చదవండి. అయ్యో ఎలాగని ఉంటాడు తెలుసా? తల కొట్టుకుని అని ఉంటాడు దేవుడు, అయ్యో అని ఉంటాడు ఆ విషయాల్లో. అంటూ వేషధారులైన సంఘ పెద్దలారా, మళ్ళీ సంఘ పెద్దలారే, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తారు అని అంటున్నాడు. దేవుని రాజ్యాన్ని మూసేస్తారు. దాని కింద ఇంకో విషయం ఉంటుంది చూడండి. మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించేవాడిని రానివ్వరు, మీరు వెళ్ళరు, వెళ్ళేవాడిని వెళ్ళనివ్వరు. కింద ఇంకా రండి, ఇంకా బాగుంటుంది. వేషధారి శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి మీరు సముద్రం అంతా తిరుగుతారు, భూమి అంతా తిరుగుతారు. అతను కలిసినప్పుడు అంట మీకంటే 2 అంతలు నరకపాత్రుడు అయిపోతాడంట. ఇప్పుడు ఆలోచిద్దాం. దేవుని రాజ్యాన్ని మీరే మూసేస్తున్నారు, జాగ్రత్త అన్నాడు. వేరే వాడిని దేవుని రాజ్యాన్ని రానివ్వకుండా మీరే మోస్తున్నారు, జాగ్రత్త అని చెప్తూ, మీరు వెళ్ళనివ్వరు పరలోక రాజ్యానికి మీరు వెళ్ళాలన్న ఆలోచన ఉండదు, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలన్న ఆలోచన ఉండదు. కాగా ఒక్కడినంట సంపాదించుకోవడానికి భూమి అంతా తిరిగి, సముద్రం అంతా తిరిగి, ఒరే యేసుప్రభు ఇలారా, యేసుప్రభు వాక్యం ఇలారా, దేవుడు ఇలాగరా, చర్చికి ఇలారా అని చెప్పిన తర్వాత ఆడు మనల్ని చూసిన తర్వాత వీళ్ళు బతుకు ఇలా ఉందా అని చెప్పి ఆ 2 అంతలు పాపం చేస్తాడంట. ప్రభావం ఎక్కడికి వెళ్తుందో తెలుస్తుందా? ఎవరిని బట్టి ఎక్కడికి వెళ్తుందో తెలుస్తుందా? సంఘంలో ఉన్న వ్యక్తులను బట్టి, సంఘంలో ఉన్న మనుషులను బట్టి, సంఘంలో ఉన్న ఆ పెద్దలను బట్టి, ఒక వ్యక్తి దేవుడి దగ్గర రానివ్వకుండా ఆపేసి, ఒక వ్యక్తిని దేవుడి దగ్గరికి వెళ్ళకుండా చేసి, ఒక వ్యక్తిని దేవుడి దగ్గరికి మీరు వెళ్ళకుండా, కాగా ఆయన సంపాదిస్తున్నా అని చెప్పి, సువార్తలు అని చెప్పి సంపాదించి, వాడుని మీ బతుకుని చూసి ఇంకా దరిద్రుడు చేసేస్తున్నట్ట. మామూలుగా ఉంటే బాగుండేది మాడు. దేవుడు రా అని చెప్పి, నా బతుకులా అని చెప్పి బతుకులు చూసి పాడైపోయిన రోజుల్లో వచ్చాం. జాగ్రత్త సుమి, ఈ విషయంలో సంఘ పెద్దగా ఉన్న నీ పైన బాధ్యత ఉంది.
ఒకవేళ నిన్ను బట్టి కానీ ఎవరైనా అభ్యంతరం పడితే, నిన్ను బట్టి కానీ సంఘం మీద అభ్యంతరం వస్తే, నిన్ను బట్టి కానీ సేవకుడి మీద అభ్యంతరం వస్తే, నిన్ను బట్టి కానీ ఎవరైనా దేవుని రాజ్యానికి వెళ్ళలేకుండా నువ్వు ఆపే అంటే నరక పాత్ర చాలా భయంకరంగా ఉంటుంది. ఆ శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. ఎవ్వరికీ ఆటంకం కావద్దు, ఏ వ్యక్తికి ఆటంకం కావద్దు, ఏ మనిషికి ఆటంకం కావద్దు, ఏ వ్యక్తికి సంఘాన్ని దగ్గరికి రావడానికి దేవుని దగ్గరికి ఆటంకం కావద్దు. నువ్వే ఆటంకం అయితే కట్టకట్టి పడేస్తాడు నరకంలో. జాగ్రత్త. సంఘ బాధ్యత, సంఘం పైన ఉన్న బాధ్యత, దేవుని చిత్తము నెరవేర్చాలి, చెయ్యాలి అంటే ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే మనము ఒకరిని వెళ్ళనివ్వకుండా చేస్తున్నాం, మనం వెళ్ళట్లేదు, ఇంకోటి వెళ్ళనివ్వట్లేదు, ఆపేస్తున్నాం. మనమే కారణమవుతో రెండింతల శిక్ష మనకు వచ్చేస్తుంది. సంఘ పెద్దలుగా ఉన్న మనకి ఒక బాధ్యత ఇవ్వబడింది. దేవుని చిత్తం చెయ్యాలి అంటే ఖచ్చితంగా సంఘంలో జరుగుతున్న విషయాలు, సంఘంలో ఉన్న మనుషుల విషయాలు, సంఘపు బయట విషయాల్లో కూడా ఒక సరైన అవగాహన, స్పష్టత లేకపోతే మాత్రం ఖచ్చితమైన శిక్ష అనుభవించేస్తాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక స్పష్టమైన మాట ప్రభు మాట్లాడుతున్నాడు ఆ విషయంలో. సంఘానికి ఉన్న ఒక బాధ్యత, సంఘంలో నెరవేర్చాల్సిన ఒక బాధ్యత. సంఘ పెద్దలుగా మనల్ని ఎంపిక చేశాడు ఆయన. ఆ సంఘ పెద్దలుగా ఉంటున్న మనము సంఘం విషయంలో ఎక్కడైనా నిర్లక్ష్యంగా ఉంటే, సంఘం విషయంలో లెక్కలేనట్టుగా ఉంటే ఖచ్చితమైన శిక్ష మనము అనుభవిస్తాం. సంఘం విషయంలోని, సంఘంకి కావాల్సిన విషయంలోని, సంఘ కొరతల విషయంలోని, వస్తువుల విషయంలోని, అన్ని విషయాల్లోని ఒక స్పష్టమైన అవగాహన మనకి ఉండి తీరాలి. సంఘంలో ఏ వస్తువు వస్తుంది, నా తండ్రి ఇంట్లో ఏ వస్తువు ఉంది, ఏ వస్తువు వాడుతున్నారు, ఏ వస్తువు లేదు, ఏం కొరత ఉంది, అన్ని విషయాల్లోని ఒక స్పష్టమైన అవగాహన సంఘ పెద్దగా నీ బాధ్యత. అది మరచి నా భక్తి నేను చేసుకుంటాను, నా భక్తి నాకే అనుకున్నావా, ఆ సంఘ పెద్దలా ఉండవు, ఒక బంధువులాగా ఉంటావు అంతే. బయట నుంచి వచ్చిన ఒక అన్యుడిలాగా మాత్రమే ఉంటావు. ఎక్కడ కూడా సంఘం విషయాల్లోని నిర్లక్ష్యం ఉండడానికి వీల్లేదు. దేవుని రాజ్యం విషయంలోని నిర్లక్ష్యంగా ఉండడానికి వీలు. సంఘస్థులు ఎవరెవరు వస్తున్నారో, ఎలాంటి వారు వస్తున్నారో, ఏ నొప్పులతో ఉన్నారో, ఏ బాధలతో ఉన్నారో, అన్ని విషయాల్లోని అవగాహన ఖచ్చితంగా ఉండాలి. సంఘ పెద్దగా ఉంటున్నా నీవు సంఘస్థుల ఒక నొప్పి, భారము, బలహీనత, వారి ప్రవర్తన అన్నీ గమనించాలి. ఎందుకంటే ఇది నీ తండ్రి ఇల్లు. నీ తండ్రి ఇంట్లో లోపలికి ఎవరు వస్తున్నారు, ఎలాంటి వారు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఏ బాధతో వస్తున్నారు, ఏ నొప్పితో వస్తున్నారు అనే విషయం కనుక తెలుసుకోకపోతే నీ తండ్రి ఇల్లు కాదు, ఇది పరాయి వాడే. నిన్ను బట్టి అక్కడైనా ఎవరైనా అభ్యంతర పడితే, సంఘకు బయట ఎవరైనా నీ జీవితం చూసి, నీ బ్రతుకు చూసి, నీ భక్తి చూసి సంఘాన్ని ఎవరైనా దూషిస్తే ఆ నరకం భరించలేవు. ఎందుకంటే ఆయన రక్తం పెట్టి కొన్నాడు కదా. ఆ రక్తం పెట్టి కొనిన ఆ సంఘాన్ని పాడు చేస్తే ఊరుకోడు ఆయన, నిందలు రాణిస్తే ఊరుకోడు ఆయన. ఖచ్చితమైన శిక్ష ఉంటుంది. నిన్ను బట్టి ఎవరు అభ్యంతరపడడానికి వీలేదు. ఒకవేళ అభ్యంతరపడితే క్షమాపణ పడు, సమాధానపడు. ఆ విషయంలో, మందిరం విషయంలోని, దేవుని వాక్యం విషయంలోని, సేవకుడి విషయంలోని ఎక్కడైనా మిమ్మల్ని బట్టి అభ్యంతరపడితే ప్రమాదం సుమేది. మీరు వెళ్ళనెవరు, వారి పరలోక రాజ్యాన్ని దారిని మూసేస్తున్నారు అన్నాడు. రెండంతల నరక పాత్రను అనుభవిస్తారు. జీవితం మార్చుకోకపోతే, ఆలోచన మార్చుకోకపోతే, మాట తీరు మార్చుకోకపోతే, నీ బ్రతుకు మార్చుకోకపోతే ప్రయోజనం లేదు. సంఘానికి వచ్చిన సంఘ పెద్దగా నీవు ఉండలేవు, ఉండవు ఎన్నటికి. బయట బంధువులాగే ఉంటావు. దేవుని రాజ్యానికి వెళ్తావో లేదో కూడా తెలియదు.
ప్రప్రదంగా నీ గమ్యము ఆలోచన దేవుని చిత్తము చెయ్యాలి అన్న ఆశ ఆలోచన ఉండి తీరాలి. అది లేకపోతే నీ జీవితం వ్యర్థం. దేవుని చిత్తం చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా సంఘం నుంచే ప్రారంభించబడుతుంది అది. ఎందుకంటే అక్కడే వాక్యం వింటావు తింటావు గనుక దేవుని చిత్తం అక్కడి నుంచే ప్రారంభించబడాలి. ఎవ్వరికీ అభ్యంతరకరం మారద్దు. దేవుని రాజ్యాన్ని తీసుకెళ్లే వారిలాగా మారండి. దేవుణ్ణి పరిచయం చేసేవారిలా మారండి. దేవుని మీద కోపం తెచ్చేవారిలా మారద్దు. సంఘ నాయకుడిగా, సంఘ కాపరిగా, సంఘ పెద్దలైన మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్న విషయంలో ఇతరులకు అభ్యంతరకరంగా ఉండద్దు. సంఘం విషయంలో ఒక మెలకుగా ఉండండి. సంఘం విషయంలో ఒక ఆలోచనతో ఉండండి. ఇది నీది నాది కాదు, మన దేవునిది, మన తండ్రిది. మన తండ్రి ఇంటి విషయాల్లో మనం మెలకుగా ఆలోచన ఉండాలి. ప్రభా, ఇదిగో మరొకసారి మీరు దేవుని చిత్తం ఏంటో మీరు మాతో మాట్లాడుతున్నారు. సంఘం విషయాల్లోని, ఆలోచన విషయంలోని, సంఘంలో ఉంటున్న విషయాల్లో, సంఘస్థుల విషయాల్లోని, సంఘం బయట విషయాల్లో మేము ఏం చేయాలో ఎలా చేయాలో స్పష్టంగా మీరు మాట్లాడుతున్నారు. నీ చిత్తం ఏంటో మేము ఎలా చేయాలో మాకు నేర్పిస్తున్నారు. అందుబట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంక మీదటైన సంఘం విషయాల్లోని, సంఘం లోపల ఉన్న వ్యక్తులు, సంఘం బయట ఉన్న వ్యక్తుల గురించి అన్ని విషయాలు మేము అవగాహన కలిగి మెలకువతో ఎవ్వరికీ ఆటంకం కింద, అభ్యంతరం